తెలంగాణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిలి పట్టణంలోనే మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. మన ఉడుమల హాస్పిటల్స్ పొదిలి మరియు దర్శి బ్రాంచెస్. పొదిలి పొగాకు వేలం కేంద్రాన్ని పొగాకు బోర్డు చైర్మన్ చీడిపోతుల యశ్వంత్ శుక్రవారం నాడు సందర్శించారు. వేలం కేంద్రంలో జరుగుతున్న పొగాకు కొనుగోలు ప్రక్రియను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మార్కెట్ సరళిని, రైతులకు అందుతున్న ధరలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చైర్మన్ యశ్వంత్ మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా 80% పొగాకు చిక్కులు కొనుగోలు జరిగేలా తగిన చర్యలు తీసుకుంటున్నామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం మార్కెట్ పరిస్థితులను గమనిస్తున్నామని, మరో వారం రోజుల్లో పొగాకు మరింత గిట్టుబాటు ధర పెరిగేలా చూస్తామని రైతులకు భరోసా కల్పించారు. అంతర్జాతీయ పరిణామాల సాగు చూపిస్తూ పొగాకు కంపెనీలు రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించకుండా కొనుగోలులో జాప్యం చేస్తే సహించేది లేదని చైర్మన్ హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన కంపెనీలపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ పర్యటనలో చైర్మన్తో పాటు పొగాకు బోర్డు రీజనల్ మేనేజర్ ప్రసాద్, వేలం కేంద్రం సహాయ అధికారి రాజగోపాల్ రెడ్డి, అలాగే స్థానిక రైతు సంఘ నాయకులు, బోర్డు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ముందు 2 నెలలు కొంచెం గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నాం. రైతులు కానీ పొగాకు బోర్డు కానీ ఎంత ప్రయత్నం చేసినా కానీ కొంత మందపొడిగా ఉండటం వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు రైతులు. పొగాకు బోర్డు కూడా చాలా ఖర్చు పెట్టింది. అయితే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ప్రతిదాన్ని కూడా ఒక సమయం తర్వాత మనం టఫ్గా తయారవుతాం. చాలా కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. అప్పుడు కూడా తీసుకున్నా కానీ మనకి వేరే మార్కెట్లు ఉండటం వల్ల కొంత ఇబ్బంది అయింటుంది. కానీ హౌవెవర్ బాగా పుష్ చేస్తే దాని ఎఫర్ట్ జూన్, మే లాస్ట్ వారం నుంచి కొంచెం కనపడుతుంది. ఏప్రిల్ రైతులు కూడా ఆఫర్ చేయలేదు, ప్రిపేర్నెస్ లేదు రైతుల దగ్గర, అంటే తయారు కాలేదు వస్తువు. సో మే నుంచి కొంచెం పికప్ అయింది. మే కూడా ఎఫర్ట్ పెట్టాం. మే లాస్ట్ వీక్ నుంచి కొంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొని సులభతరంగా అయ్యాం. జూన్ ఫస్ట్ వీక్ వచ్చేసరికి ఏంటంటే బేల్డ్ ఆఫరింగ్ కూడా పెరిగినాయి, అంటే బల్కింగ్ అయింది రైతుల దగ్గర. అది మార్కెట్కి అనువుగా ఉండే పరిస్థితి వచ్చింది. తర్వాత అదే పనిగా పొగాకు బోర్డు వ్యాపారస్తులతోనూ రైతులతోనూ కలిసి ముఖ్యంగా వ్యాపారస్తుల మీద విపరీతమైన ప్రెషర్ పెట్టడం, కఠిన నిర్ణయాలు తీసుకోవడంలో కూడా వెనుకంజ వేయమని చెప్పడం ద్వారా, వాళ్ళకి వీక్లీ టార్గెట్లు ఇవ్వడం ద్వారా కొంతమేర ఆ పరిస్థితిని అధిగమించి రైతులు కూడా కొంత అవగాహన కల్పించి, రైతులు, వ్యాపారస్తులు, టొబాకో బోర్డు ఒక మీటింగ్ పెట్టుకొని 2 దఫాలుగా కొంత మార్కెట్లో ఫ్లోను పెంచగలిగి, ఇప్పుడు ఈరోజు 701 బేళ్లు మార్కెట్కి రైతులు ఆఫర్ చేస్తారు. సరే, కొంత నోబీడ్లు అవుతాయి, అవి కూడా తగ్గించడానికి ప్రయత్నం చేస్తారు. మా ముందున్న తక్షణ కర్తవ్యము వీలైనంత వరకు కూడా 20% కన్నా తక్కువకి నోబీడ్లు తీసుకురావాలి. 20% జనరల్గా ప్రిపేర్నెస్ లేకపోవడం కానీ, రైతు అవగాహన కూడా త్వరగా తెచ్చుకొని అమ్ముకుందామనే విషయం కానీ, వ్యాపారస్తులకు అటువంటి ఆకుకి డిమాండ్ లేకపోవటం వల్ల కూడా ఒక 15 నుంచి 20% అనేది కొన్నిసార్లు జరుగుతుంది. అది యాక్సెప్ట్. అవి కూడా లేకుండా చేద్దాం. 15% తీసుకురావడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడున్న తక్షణ కర్తవ్యం. నెక్స్ట్ ఈ పరిస్థితిని కొంత అధిగమించిన తర్వాత మేబీ నెక్స్ట్ వీక్ మళ్ళా వ్యాపారస్తులతో మరొకసారి మీటింగ్ పెట్టుకొని ఈసారి ధరల మీద గట్టిగా కృషి చేయడం జరుగుతుంది. అయితే అంతర్జాతీయ పరిణామాలను కూడా వాళ్ళు అదే పనిగా చెప్తున్నారు. సో మనం ఏదైనా ధర గురించో మాట్లాడినప్పుడు, పొగాకు మూమెంట్ గురించి మాట్లాడినప్పుడు అదేమంటే లేమ్ ఎక్స్క్యూజెస్ అంటారు. ఏది వేగ్గా ఉండే కారణాలు, ఏది యుద్ధాలు అంటాము, ఇవన్నీ నోవే. వీటికి మనకి సంబంధం లేదు. ఉంటానే ఉంటాయండి. రష్యాను ఉక్రెయిన్ యుద్ధం 2 సంవత్సరాల నుంచి జరుగుతుంది. హర్మోజ్ ఉంటుంది అనేది గత 6 నెలలు జరుగుతుంది. ఎంతకాలం ఉంటుందో తెలియదు. అట్లా చెప్పని రైతులు పట్టగొట్టుకుని ఉంటారా చెప్పండి? ఆ కారణాలతో మనం ఆగలేం కదా. మీరు ఎన్నో చెప్తారా కారణాలు? నౌకలు లభించడం లేదు, కంటైనర్లు లేవు, ఇన్సూరెన్స్ పెరిగింది, విని విసుకొచ్చింది. ఫస్ట్లో చెప్పారు, ఏప్రిల్ నెల, మే నెల చెప్పారు. ఇక అదే పని. సో రైతుల కోసం పొగాకు బోర్డు తక్షణంగా నిలబడింది. వీలైనంత వరకు కూడా వాళ్ళకి వేరే విధంగా సాయం చేస్తాడు. వాళ్ళు మనం వచ్చి అడిగారు, ఏదో వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేవి సబ్వెన్షన్ లేవు అడిగారు. అవి ఏదైనా చేస్తాం. మీరు ఆ యుద్ధ కారణాలు అదే కారణాలు రిపీట్ చేసి మా రైతుల్ని ఇబ్బంది చేయాలంటే కుదరదు. సో అందువల్ల రేట్ల గురించి కూడా నెక్స్ట్ వీక్ మీటింగ్ పెట్టుకుంటాం. దాన్ని కూడా పుష్ చేస్తాం. ముఖ్యంగా రైతు టొబాకో బోర్డు చాలా కన్సర్న్ ఉంటుందండి. బయటకు కనపడిన కానీ గత 50 సంవత్సరాల నుంచి పొగాకు బోర్డు రైతులు సేవ చేస్తారు. రైతుల పట్ల నిజంగా ప్రేమతో ఏ సంస్థ ఉంటుందో చెప్పండి. వాళ్ళకి అమ్మించి దగ్గరుండి ఇది కొను అని చెప్పి దగ్గరుండి గురించి వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి
9 రోజుల్లో డబ్బులు చేతిలో పెట్టే సంస్థలు ఏమున్నాయి? ఇంత ప్రేమతో పనిచేసే ఏమున్నాయి చెప్పండి? 9 రోజులు వస్తున్నాయా లేవు? అమ్మిస్తున్నాం దగ్గర నుండి. వాళ్ళు కూడా ప్రిపేర్నెస్ కదా, వాళ్ళు కూడా దగ్గర నుండి చూసుకుంటారు కదా వస్తువుని. దూరంగా ఉన్నా చూసుకొని అవసరం రిజెక్ట్ చేసుకోవచ్చు. ఇంత ఫెసిలిటీతో నిజంగా ఇంత ప్రేమతో పనిచేస్తున్నది. తప్పనిసరిగా రైతులకు మంచి రేటు రావడానికి ప్రపంచవ్యాప్తంగా ఎట్టి పరిస్థితున్నా ఆ లేమ్ ఎక్స్క్యూజెస్ అంటే లేమ్ అంటే తెలుగులో తెలియదు కానీ అంటే అటువంటి కారణాలతో మేము వెనక్కి తగ్గం. లేమ్ ఎక్స్క్యూజ్ లోపాలు కాదు అంటే పిచ్చి కారణాలు లేమ్ ఎక్స్క్యూజెస్ అంటారు. అంటే సారీ నేను ఈరోజు లేవలేకపోయాను, 9 గంటలు లేయాల్సింది 10 గంటలు లేసాను, ఇట్లాంటి కరెక్ట్ అయిన కారణాలు లేకుండా కన్స్ట్రక్టివ్గా నిర్మాణాత్మకమైనటువంటి లోపాలు కారణాలు లేకుండా మేము పనిచేసి పెడతాం. మీరు అటువంటి పిచ్చి ఎక్స్క్యూజులు చెప్పి అది ఇట్లాంటి నౌకలు లేవు, లేకపోతే వాళ్ళు పురుగులు పట్టినాయి, ఇవన్నీ కుదరదు. ఆడ యుద్ధం పడుతుంది, ఆడ బాంబు పడింది, దుబాయ్లో మేము సప్లై చేసే వాడు ఆఫీస్ మీద బాంబు పడింది, పక్క బాంబు పడింది, అందువల్ల వాడు లేడు, ఇవన్నీ కాదు. పొగాకు అమ్మాలంటే అమ్మాలంతే. దానికి మేము కట్టుబడి ఉన్నాం. రైతులకు మంచి రేటు ఇవ్వడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ సార్.